ప్రభుత్వం తరపున బ్రాండ్ అంబాసిడర్ గా నియమించబడాలని చాలా మంది సెలబ్రిటీలు అనుకుంటుంటారు. తమకు చేతనైనంతలో ప్రభుత్వ లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వారు ప్రయత్నిస్తుంటారు. అలాంటి ఒక అవకాశమే నటి సమంతకు దక్కింది. తెలంగాణ ప్రభుత్వం తరపున చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా సమంతను నియమించారు మంత్రి కేటీఆర్. దీనికి ఆమె సంతోషం వ్యక్తం చేశారు. అయితే సమంత చేనేత బ్రాండ్ అంబాసిడర్ కాదంటూ కొద్ది రోజుల నుంచి వార్తలొస్తున్నాయి. చేనేత వర్గాల చైతన్య వేదిక జాతీయ అధ్యక్షుడు చిక్కా దేవదాసు సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన ప్రశ్నలకు చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా సమంతను నియమించలేదని తెలంగాణ చేనేత జౌళి శాఖ లిఖిత పూర్వక సమాచారం అందించింది. దీనికి సంబంధించి వివాదాలను, పారితోషికం ఒప్పందం, అపాయింట్మెంట్ లెటర్ తదితరాల గురించి మా దృష్టికి రాలేదంటూ ఆ శాఖ డైరెక్టర్ తెలిపారు. దీనిపై మీడియాలో కథనాలు రావడంతో ఆ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్ స్పందించారు. చేనేత ఉత్పత్తులకు గుర్తింపు తీసుకురావడానికి సమంత ముందుకు రావడాన్ని మంత్రి కేటీఆర్ అభినందించారని, బ్రాండ్ అంబాసిడర్ గా ఆమె ప్రతిఫల రహితంగా సేవలు అందిస్తున్నారని శైలజ అన్నారు. దీనిపై త్వరలోనే ఆమెతో అధికారికంగా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంటామని తెలిపారు. మరి ఈ అంబాసిడర్ ఆట ఏమవుతుందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. నా పేరు ధనుష్ రిషి. అందరూ ముద్దుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడే అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.